వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన ప్రసంగంలో ఆయన ప్రతిపక్ష నేతల ప్రవర్తనపై విమర్శలు గుప్పించారు. కొన్ని ఘటనలను ఉదాహరణగా చూపిస్తూ చర్యలు తీసుకోకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. ప్రజా నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అసలు ఈ మనుషులకు ఇలాంటి భావన ఉంది కాబట్టే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి సొంత పుత్రుడు వీడియోలు అవి కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ పక్కన తాగుతూ తూగుతూ అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు. అయినా ఏంది చంద్రబాబు నాయుడు నో యాక్షన్ చేయకపోగా చంద్రబాబు నాయుడు గారు సొంత బావమరిది ఏమంటాడు, అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలంట, కడుపన్నా చేయాలంట. అసలు అలాంటి మాటలు మాట్లాడాడంటే లాగి చంపకేదో పీకాల్సింది పోయి నవ్వుతారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో విభిన్న స్పందనలు రేకెత్తించాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రత్యామ్నాయ వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై సంబంధిత నేతల నుంచి స్పందనలు రావాల్సి ఉంది. మన చంద్రబాబు నాయుడు ఏమంటాడు, ఆయన మనస్తత్వం ఆయన ఏమంటాడు, యాక్షన్ తీసుకోవాల్సిన చోట నేను చిన్నప్పుడు ఇంతకన్నా బాగా చేసిన అంటాడు. అసలు ఇక్కడి నుంచి మొదలవుతుంది. వీళ్ళకి ఎందుకు ఈ మాదిరిగా జరుగుతూ ఉంది పరిపాలన, ఎందుకు ఈ మాదిరిగా సాగుతూ ఉంది పరిపాలన, ఎందుకు అక్క చెల్లెమ్మలకు భద్రత లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది, ఎందుకు విచ్చలవిడిగా డ్రగ్స్ దగ్గర నుంచి లిక్కర్ మాఫియా వరకు ఈ రకంగా ఎందుకు రాష్ట్రం అంతా కూడా అతలాకుతలం అవుతా ఉందనంటే కారణం మైండ్ సెట్. వీళ్ళ మైండ్ సెట్లు ప్రజలకు మంచి చేయాలని కాదు, మంచి చేయాలన్న మైండ్ సెట్ ఉన్నోడు ఎవడు కూడా స్కూళ్ళల్లో గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసేయడు.